శిలువలో పలికిన రెండవ మాట. లూకా సువార్త 23:43. రెండవ మాట దేవుడు పలికిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిత్యముగా నీతో చెప్తున్నాను. ఇక్కడ ఇద్దరు దొంగలు దేవుడికి యేసుప్రభుకి ఇరుపక్కల కూడా ఇద్దరు దొంగలు సిలువేయబడ్డారు. వారి సంభాషణ గురించి దేవుడు ఈ మాట పలుకుతున్నాడని. ఇద్దరు దొంగలు కూడా వారికి 2 స్వభావములు కలిగిన ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం అక్కడ సిలువ దగ్గర. వారి స్వభావములు అంటే, మొదటి దొంగ దేవుని దూషించాడు. మొదటి దొంగ స్వభావం కలిగిన ఇద్దరు యేసు ఇరుపక్కల ఉన్నారు కదండి. వారి స్వభావములు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటివాడు శ్రమ కలిగినప్పుడు దేవుని దూషించాడు. రెండోవాడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగినదని, నేను చేసిన పాపములకు నాకు తగిన శిక్ష ఏదనేసి ఒప్పుకున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు. రెండోవాడు పశ్చాత్తాపం కలిగి దేవుడిని నమ్మి, దేవునికి ఒక రాజ్యం ఉందనేసి నమ్మి, దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని దేవుని వేడుకున్నాడు. అలాంటి 2 స్వభావములు కూడా మనలోని కూడా ఉంటాయి. ఆ ఇద్దరు దొంగలకని మనకని చాలా దగ్గర పోలికలుగా ఉంటాయి. మన స్వభావములు కూడా ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందామండి. మనం ఎలాగ ప్రార్థన చేసుకుంటామంటే, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన, నేను ఇంతగానో ప్రార్థన చేస్తున్నాను కదా, నా దేవుడు నా ప్రార్థన విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఎక్కువగా ఆలోచిస్తాం. మేము ఇంతగా ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు నా కుటుంబంలోనే ఎందుకు ఇలా చేశాడు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎదటి వాళ్ళకి ఇలా ఎందుకు జరుగుతులేదు, నాకే ఇంత ఇలా జరుగుతుంది కదా అనేసి మనం ఈ విధంగా మనం ఆలోచిస్తాం. అట్టి విధంగా కాకుండా మనం చేసే ప్రార్థనలో దేవుడు మన ప్రార్థన విన్నాడా, మనం ప్రార్థన చేసుకున్నాం, దేవుడు నా ప్రార్థన వినేలాగా ఉందా, దేవుడు నా ప్రార్థన త్రోసివేసేలాగా ఉందా, మనలో ఏ లోపం ఉందని మనం ప్రార్థన చేస్తున్నాను. మనం చేసిన ప్రార్థన విని కూడా దేవుడు నాకు సహాయం చేయలేదే అనుకుంటా మనం ఎలాగంటే దేవుడిని మనలో ఏమైనా లోపం ఉందేమో, నా ప్రార్థనలో ఏమైనా లోపం ఉందేమో, నా జీవితంలో ఏదో లోపం ఉందేమో మనం సరి చేసుకుని వారంటే దేవునికి ఎంతో ఇష్టం. లూకా సువార్త 23:43 మళ్ళీ ఒకసారి చదవండి. ఈ దొంగతో దేవుడు పలికిన, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అనేసి దొంగతో చెప్పాడు. ఈ దొంగ ప్రభుకి ఒక రాజ్యం ఉందని నమ్మి చేర్చుకున్నాడు. యూదులు ప్రభుని నమ్మక ఆయన సిలువేశారు. ఆయన ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అనేసి ఆయన సిలువేయాలి అనేసి బిగ్గరంగా కేకలు వేసి ఆయన సిలువేశారు. లూకా సువార్త 23:39. ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. మొదటి దొంగ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో, నువ్వు దేవుడు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఆ దొంగ మాట్లాడుతున్నాడు. అంటే దేవుని దూషిస్తున్నాడు. శ్రమ కలిగినప్పుడు దేవుని దూషిస్తున్నాడు. అంతకుముందు దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూడలేదంటారా? చూశాడు. ఎన్నో అద్భుత క్రియలు దేవుడు చేశాడు కదా, అన్నీ తెలిసి కూడా శ్రమ వచ్చేటప్పటికి దేవుని దూషిస్తున్నాడు. మత్తయి సువార్త 27:44. వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. వారిద్దరు కూడా బండిపోటు దొంగలు. వాళ్ళ జీవితంలో ఎన్నో పాపములు, ఎన్నో ఘోరాలు, నేరాలు చేసి ఉంటారు. కానీ సిలువేయబడడానికి శ్రమ వచ్చేటప్పటికి మనకి ఆ మొదటి దొంగ వాళ్ళే మనం కూడా దేవుని దూషిస్తాం. నాకే ఇలా జరిగింది, నా ప్రార్థన ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, క్రమం తప్పకుండా ప్రతి వారం దేవుడి సన్నిధిలో గడుపుతున్నాను, కానీ నాకే ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఉన్నాడా లేడా అనేసి మనలో ఎన్నో ఆలోచనలు అలాంటి స్వభావం మనలో కూడా ఉంటుంది. రెండోవాడు సత్యాన్ని తెలుసుకుని దేవుని ప్రభు యందు విశ్వసించాడు. రెండో దొంగ అంటే మనం సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి మనం విశ్వాసంతో కలిగి ప్రార్థనలో విశ్వాసం చేసేటప్పుడు మనం సత్యాన్ని తెలుసుకుంటాం. రెండో దొంగ తెలుసుకున్నట్టుగా మనం కూడా సత్యాన్ని, దేవుని యందు విశ్వసించి సత్యాన్ని తెలుసుకోగలగాలి. లూకా సువార్త 23:41.
ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. రెండో వాడు ఎలా మాట్లాడుతున్నాడు? తగ్గింపు స్వభావం కలిగి మనం చేసిన నేరానికి శిక్ష అయితే ఇది తగినదే, కానీ ఆయన ఏ నేరం చేయలేదు. ఏ నేరం చేయలేని ఆయనకి ఈ శిక్ష వేయడం తగినది కాదని రెండో వాడు దేవుని గురించి ఎంతగానో పశ్చాత్తాపడి బాధపడుతున్నాడు రెండో దొంగ. మొదటివాడు అవకాశం ఉండి కూడా శిక్షకు పాత్రయ్యాడు. రెండో వాడు అవకాశం వినియోగించుకొని రక్షింపబడ్డాడు. రెండో కొరింథీయులు 6:2. నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలమైన సమయం. మనకి ఈ క్షణమే, మళ్ళీ ఈ క్షణం మనకి ఏం జరుగుతుందో మన జీవితంలో మనకు తెలియదు. కాబట్టి ఈ సంవత్సరం ఉన్న మనకు సమయాన్ని మనం ఈ సంవత్సరం కొంతమంది చెప్పలేము, మేము చెప్పలేము, వచ్చే సంవత్సరం చెప్పుకుందాం, మనం వచ్చే సంవత్సరం నేర్చుకుందాం, వచ్చే సంవత్సరం చెప్పుకుందాం అంటే మనకు వచ్చిన 2 మాటలు పలకండి, ఇదే మిక్కిలైన అనుకూల సమయం. మళ్ళీ ఏ సమయం మనకి ఏది జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇదే మీ అనుకూలమైన సమయాన్ని ఫస్ట్ దొంగ సమయం అవకాశం ఉండి కూడా దేవుని వినియోగించుకోకుండా శిక్షింపబడ్డాడు. రెండోవాడు ఆ సమయాన్ని వినియోగించుకున్నాడు. అలాగే మన సమయం ఉన్నప్పుడే దేవుని యందు విశ్వసించి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా అవకాశాన్ని మనం వినియోగించుకునేలాగా మనం అనుదినం ప్రార్థన చేయండి అమ్మంటే మనం మళ్ళీ చేయమనండి, వాళ్ళని చేయమండి, వీళ్ళని చేయమండి అంటే అవకాశం ఉంది మనకి ప్రార్థన చేయడానికి. మనకి ఇందులో ఎవరికి ప్రార్థన రాదు, అందరికీ ప్రార్థన వచ్చు. మనం అందరూ గొప్పగా ప్రార్థన చేసే ప్రార్థన శక్తి మనలో ఉంది. కానీ కొంచెం ధైర్యం కలిగి దేవుని యందు విశ్వసించి మనం ముందడుగేస్తే ధైర్యంగా ప్రార్థన చేయగలిగే మనకి గొప్ప ప్రార్థన వీరులు ఉన్నారు మన సంఘస్థుల్లోని. అటువంటి ఇదే మిక్కులమైన సమయం అనేసి దేవుడు మనం చెప్తున్నారు. బాప్తీసం పొందలేని పిల్లలు ఉన్నారు, వచ్చే సంవత్సరం బాప్తీసం పొందుకుందామనేసి అనుకుంటారు. కానీ ఇదే అనుకూలమైన సమయం దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఈ క్షణమే మంది, రేపటి క్షణం మంది కాదు. ఇదే అనుకూలమైన సమయం అనేసి మనకి పదే ఇచ్చేస్తున్నానికి నమ్మ సత్య. ఇదే మిక్కిలమైన సమయం. ఏ సమయానికి చేస్తుంటారు రక్షణ భాగ్యంలో మీరు నాకు ఎంతగానో వాక్యం చెప్తున్నారు, ఎంతగానో పాటలు పాడుతున్నారు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం. మనం ఈ క్షణంలోనే మన మనసు మార్చుకుని దొంగవలే క్షణపాట్లో మన మనసును మార్చుకొని స్థిరత్వం కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనందు రక్షింపబడాలి. చూడండి, రెండో దొంగ కూడా మరణం అంచులో ఉండి కూడా ఆ వ్యక్తి కలిగిన పశ్చాత్తాపం ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. ఒక్క క్షణంలో దేవుని పాదాలు అంద సిలువు దగ్గర ఆ దొంగ పశ్చాత్తాపం పడ్డాడు. కాబట్టి తన జీవితాన్ని మార్చబడింది. దేవుని యందు కూడా పరలోక రాజ్యానికి చేర్చబడి అంత గొప్ప అవకాశాన్ని ఈగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప ధన్యత కూడా మనలో కలగాలని చేసి మనం ప్రతి క్షణమును కూడా దేవుని యందు విశ్వాసంతో దేవుని మందిరంలో వాడబడడానికి మనకు అనుకూలమైన సమయంలో మనం పాటలు పాడే సమయంలో పాటలు పాడడానికి, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థించడానికి, మనకు అనుకూలమైన సమయంలో మనం అవకాశాన్ని మనం వినియోగించుకోవడానికి మనం వాడబడాలి. దేవునికి పనికొచ్చే పాత్రగా మనం రెండో దొంగ పశ్చాత్తాపం కలిగి ఆ క్షణమే జీవితాన్ని మార్చబడడానికి యేసుక్రీస్తు ఆ మాటలు విన్నాడు. కానీ దొంగను ప్రశ్నించలేదు, బదులు అడగలేదు, కారణాలు ఏది అడగలేదు, అసలు మారు మాట కూడా చెప్పలేదు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అనేసి వెంటనే దేవుడు ఆ మాట దొంగతో చెప్పాడు. ఒక్క క్షణం కూడా దేవుడు ఆలోచించలేదు. కాబట్టి మనం ఒక్క క్షణం ఆలోచిస్తున్నామంటే మన దేవునిలో వెనకబడిపోతున్నామేమో. ప్రార్థించండి అన్నమాట, మన దేవునిలో వెనకబడిపోతున్నాం. పాటలు పాడుతున్నామంటే మన స్వరాలుగా సరిగా రావు, మేము పాడలేమన్నారు. మనకి ఏ సమయం ఏది జరుగుతుందో కూడా సరిగా తెలియదు. ఆ జీవితాన్ని ఒక్క క్షణంలో దొంగ మార్చబడ్డాడు. అలాగే దేవుని ఎందుకు కూడా విశ్వాసించిన బట్టి దేవుని కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేడే నువ్వు నాతో పరదేశంలో ఉందవని వెంటనే ఆ దొంగను కూడా పరదేశంలో దేవుడు చివరి అంచుల్లో ఆయన ప్రాణాలతో పోరాడుతూ రక్త బిందువు అయిపోయి ఒళ్ళంతా రక్తం ముద్దయిపోయి ఆయన అంత శ్రమలో ఉండి కూడా ఒక ఆత్మను రక్షించుకున్నాడమ్మా. మనం ఎంత సీనియారిటీలో విశ్వాసంలో మనం ఎంత సీనియారిటీలో కానీ ఈ రోజు కూడా ఒక ఆత్మను కూడా మనం రక్షించగలకపోయాం.
కానీ మనం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఒక్క ఆత్మను కూడా రక్షించగలిగితే మనం ఆ దొంగలకు కూడా జీవించబడతాం, మారు మనసును పొంది. ఇదే పరదేశిలో ఉందవని దేవుడు ఆ దొంగతో చెప్పాడు కదా. ఇదే సిలువలో ఉన్న గొప్పతనం. ఎటువంటి జీవితం జీవించామన్నది కాదండి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామని కాదు. సిలువ దగ్గర మనకి సమాపణ దొరుకుతుంది. దేవుని యొద్ద పాదాల చెంతకు వచ్చి సిలువ దగ్గరికి, అంటే సిలువ దగ్గరికి వెళ్ళిపో అవసరం లేదు, దేవుని మందిరంకి వచ్చి దేవుని పాదాల చెంత కూర్చుని మనకు క్షమాపణ అడిగితే మనకి క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసు క్రీస్తులో సిలువలో ఉన్న క్షమాపణ, ప్రేమ. ఆ ప్రేమ మనం కూడా పొందే రక్షణ. దేవుడి చిన్న వాక్యం నాకు ఇచ్చిన దేవాదేవునికి వందనాలండి.